జై వాసవి మన సూర్యాపేట పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ గారు పెరుమళ్ళ అన్నపూర్ణ గారు, వారి శ్రీవారు శ్రీనివాస్ గారు మరి ఎంతో శ్రమపరిచి మరి ఈ వార్డులో 9వ వార్డులో మరి అక్క సొంత వార్డు ఇది, అందుకోసం మరి మీ అందరికీ ఇక్కడ ముగ్గుల పోటీలు మొదలు పెట్టారు. చాలా సంతోషం, హర్షించదగ్గ విషయం. మరి మీరెవరు కూడా మాకు తెలియదమ్మా, ముగ్గేయటానికి చాలా కష్టమైంది. ఎందుకంటే మీరెవరు కూడా మమ్మల్ని తిట్టుకోవద్దు, చూస్తాము. అవుట్ లైన్స్ వంకర రావద్దు, చక్కగా రావాలి. ఇంకొక సార్ ఉన్నాడు, ఆ సార్ అయితే పుల్ల పెట్టి కొలిచేది, కొరక పుల్ల పెట్టి ఇటేపై డబ్బా ఎట్లుంది అటు డబ్బా ఎట్లుందని కొరక పుల్ల పెట్టి కొలిచి నిర్ణయం చేసేది. మేము ఇంకా కొరక పుల్లలు పెట్టలేదు, అందాజు చేసినాము. కానీ అవుట్ లైన్స్ కరెక్ట్ గా రావాలి, డబల్ పడద్దు గీత. కలర్ కాంబినేషన్ కూడా చూస్తాం. ముగ్గు మీరు వేస్తున్నారు మామూలు కలర్, కానీ అది ఏ కలర్ వేస్తే బాగుంటుంది అనేది కూడా కలర్ కాంబినేషన్ ఒకటి, అవుట్ లైన్స్ ఒకటి చూస్తాము. తర్వాత మన సాంప్రదాయం, మన పండుగ ఎందుకు సంక్రాంతి పండుగ, దానికి సంబంధించిన అన్ని చాలా బాగా వేశారు. స్లోగన్స్, హరిదాసు అన్ని కూడా చాలా బాగా వేశారు. అట్లా అన్ని కవర్ చేసిన దాంట్లో మేము అన్ని కొన్ని ఆర్ట్ చూసాము, కొన్ని పెయింటింగ్, కొన్ని ముగ్గులు మెలిక ముగ్గులు, మన వెనకటి నుంచి వచ్చిన సాంప్రదాయమైన ముగ్గులు, మెలికల ముగ్గులు. తర్వాత సంక్రాంతి పొంగల్ సంబంధించిన అన్ని కవర్ చేసింది. 9వ వార్డు మహిళలందరూ కూడా గౌరవ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. 9వ వార్డు మహిళలంతా నేను చైతన్యవంతమైన మహిళలు. ఎందుకంటే ఏదైనా కూడా గెలుపైన ఓటమైన ఈజీగా తీసుకునే మహిళలు, దానికి నిదర్శనమే నేను. కాబట్టి మా మహిళలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ గౌరవ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా ముగ్గుల పోటీ పెడతా. ఆ ముగ్గుల పోటీలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ వచ్చేది తెలుసుకుంటారు. మళ్ళీ ఊరిపోయినలో కూడా బహుమతి ఇవ్వడం జరుగుతుంది. ఒక లాస్ట్ ఇయర్ ఒక్కసారి పెట్టలేదు, ఎందుకంటే పాప పెళ్లి ఉండే, ఆ పెళ్లిలో నేను పెట్టలేకపోయినా. అదేవిధంగా కూడా అమ్మా నాన్న ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలను గత జన్మనిచ్చే తల్లిదండ్రులు కాబట్టి తల్లిదండ్రుల తర్వాతకి దైవం అని భావించే కుటుంబం పెరుమళ్ళ వారి కుటుంబం. ఎందుకంటే దేవుడు కనబడడు, కనిపించే దేవుళ్ళు తల్లిదండ్రులు. వారి జన్మనియడం ద్వారానే భూమి మీదకి వచ్చి చదువుకొని కష్టపడి చదువుకొని ఈరోజు ఉద్యోగాలు సంపాదించారా. ఇలాంటి సేవలు చేయడం అనేది అమ్మ నాన్న ఫౌండేషన్ కు దక్కుతుంది. అంతేకాకుండా కూడా ఆ ఫౌండేషన్ ద్వారా క్రికెట్ టోర్నమెంట్ కూడా నిర్వహించడం జరిగింది. గతంలో 2 సార్లు కూడా ఈ అమ్మ నాన్న ఫౌండేషన్ అనేది మా లైఫ్ లాంగ్ కూడా మేము ఉన్నంత కాలము ఈ ఫౌండేషన్ రన్ అవుతూనే ఉంటది. ఇంకా సంవత్సరానికి ఇంకా చాలా పెద్ద ఎత్తున మంచి స్టేజ్లో ఉండ్రు, మంచిగా చదువుకున్నారు. అందరు కూడా విజయాన్ని సాధించవచ్చు అని చాటి చెప్పిన కుటుంబం కాబట్టి ఆ కుటుంబంలో అత్తమ్మ మామయ్యను ఆదర్శంగా తీసుకొని పోవడం, దీనికి చైర్మన్ గా మరి నాకు ఇప్పుడు కూడా బ్యాక్ బోన్ గా ఉంటూ ఏ విషయాలైనా కూడా సలహాదారుడుగా, మరి అదేవిధంగా అన్ని విషయాలలో కూడా చాలా సపోర్ట్ ఉంటూ నన్ను ప్రోత్సహిస్తూ రాజకీయ రంగంలో కానీ, ఒక మహిళ ధైర్యం ఉండే విషయంలో కానీ, అన్ని రంగాలలో కూడా నన్ను ముందుకు రావటానికి సహకరించిన, మరియు వారే నా ధైర్యము, వారే నా బలము, వారే నా బలహీనత అనే విధంగా నేను వారి అడుగుజాడల్లో నడుచుకుంటూ, ఎందుకంటే ఇక్కడే ఇద్దరం కూడా ఇక్కడే పుట్టిన వాళ్ళము, ఈ ప్రాంతాన్ని పుట్టిన బిడ్డలము, ఇద్దరం కూడా పేద బిడ్డలమే. పుట్టడం ఏదైనా జరిగింది, పోతే కూడా ఏదైనా పెట్టడం జరుగుద్దని ఒక మంచి నిర్ణయం అంతా. అంటే ఇదే లైఫ్ కి ఏం లేదు, బతుకున్నన్ని రోజులు కూడా ఇతరులకు సేవ చేయాలి, ఆ సేవ ద్వారా నలుగురిలో నిలబడాలని ఆకాంక్షించే మనుషులమే కానీ ఏదో మాకు కావాలి, ఏదో సాధించాలని రాజకీయ రంగంలోకి రాలేదు. మీ అందరికి కూడా తెలుసు. మీ బ్లెస్సింగ్, మీ దీవెనలు, ఎందుకంటే ఒక 9వ వార్డుకే చేద్దాం అనుకున్నా, కానీ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే విధంగా 1,50,000 మందికి సేవ చేసే భాగ్యాన్ని మరి మాజీ మంత్రులు, స్థానిక శాసనసభ్యులు గుంటగల్ల జగదీష్ అన్న ఇవ్వడం, దాన్ని కూడా నిబద్ధతతో కూడా పనిచేసుకుంటూ పోతాం. అందరూ కూడా ఇలాంటి మహిళలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి మహిళల్ని చైతన్యవంతం చేస్తానికి శ్రీదేవి గారు కానీ, లక్ష్మి గారు కానీ, సరస్వతి గారు కానీ ఇంకా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వీళ్ళందరితో నేను పనిచేశాను. పనిచేసినప్పుడు నాకు అనిపించేది అంతా
ఎంత ఆనందం అనిపించేదంటే ఒక 4 గోడల మధ్యలో ఉన్న ఇంతమంది మహిళలు సొసైటీకి సేవ చేస్తుండే అని ఒక భావంతో వాళ్ళందరినీ కూడా ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా కూడా వాళ్ళు కలుపుకొని పోతూ ప్రోగ్రామ్ చేసుకునేది. ఒక్క ½ కింద ఇది నా వార్డు, నేను జడ్జి చేయలేను, ఎందుకంటే మా ప్రజలు కాబట్టి మీరు రావాలని సీడియో గారు ఎమ్మటి రావడం జరిగింది. వారికి నేను ప్రత్యేకమైన నమస్కారాలు కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎవరు కూడా బాధపడొద్దు. ఇది మన ఇల్లు, మన కుటుంబం, మన వార్డు, మనోళ్ళు. ఫస్ట్ సెకండ్ ప్రైజ్ లో 3rd 4th 5th కూడా ఇస్తున్నాము. తర్వాత కూడా ఇంకా 6 ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరు బాధపడొద్దు. గెలిచిన వాళ్ళు మంచి చేసింది కాబట్టి గెలుపు అనేది జరిగింది. ఎందుకంటే ఇప్పుడే చెప్పారు శ్రీదేవి గారు, ముగ్గురు లైన్ గాని కలర్ కాంబినేషన్ గాని ఇట్లా అన్ని కూడా అన్ని విధాల పరిశీలించి ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఒక రాజకీయ రంగమే కాకుండా అమ్మా నాన్న ఫౌండేషన్ ద్వారా వివిధ కార్యక్రమాలను కూడా చేపట్టి చదువుకునే పిల్లలకు కూడా ముందు ఇక తోటికోడలు కానీ అందరూ కూడా ఈ ఫౌండేషన్ నడిపించడం జరుగుతుంది. ఇంకొక విషయం కూడా ఈ వార్డు ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే ఇది దళితుల వార్డు, నిరుపేదల వార్డు కాబట్టి ఒకటే చెప్పదలుచుకున్నా, ప్రతి మహిళకు ఈ రోజు హక్కులు కల్పించడానికి ప్రతిదీ కూడా హక్కుల ద్వారా సాధించుకోవచ్చని చాటి చెప్పిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి వారి విగ్రహాన్ని కూడా ఏప్రిల్ 14th లోపల నేను ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన కూడా చేస్తానని కూడా పూనుకున్నానని మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఒక స్ఫూర్తి, ఆయన చూసినప్పుడల్లా మనం ఏం సాధించాలి, ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు, ఆ కష్టాల నుంచి మనం ఏం నేర్చుకోవాలి, మనం ఏ విధంగా పోవాలి. ఇప్పటికే అయోమయమయ్యే విధంగా అయిపోతుంది వార్డు. కాబట్టి ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుందని నేను ఏప్రిల్ 14th లోపల 14th కే ఆయన జయంతికి నేను విగ్రహాన్ని కూడా పెట్టాలని నిర్ణయించుకున్నాం. దానికి మీరు అందరూ కూడా సహకరించాలి. అదేవిధంగా ఈ ఫౌండేషన్ గురించి మరియు ఎంత కష్టం ఉన్నా కూడా వారి జీవితంలో నుంచి, ఎందుకంటే మీ అందరికీ చెప్పాలి, మా దేవుడి రూమ్ లో ఒక డబ్బా ఉంటది. ఆ డబ్బాలో ప్రతి నెల కూడా జీతం రాగానే ఆ మనీ తీసి ఆ డబ్బాలు వేస్తాం. అది అత్తమ్మ మామయ్య కురానికి పెట్టిన డబ్బా. ఆ డబ్బాలు ఉన్న మనీని ఇంత ముందుకు మేము ఒక 1 lakh దాకా అయితే బుక్స్ ఇవన్నీ ఇచ్చేది. గవర్నమెంట్ స్కూళ్ళలో బుక్స్, నోట్ బుక్స్ ఇవన్నీ ఇస్తారు కాబట్టి స్టాప్ చేసిన. కానీ ఇప్పుడు ఇంకేం అవసరం కావాలనేది పిల్లల్ని తెలుసుకొని ముందు కూడా ప్లాన్ చేసుకుంటామని తెలియజేస్తూ, మరి అమ్మా నాన్న ఫౌండేషన్ గురించి పెరుమల శ్రీనివాస్ గారిని మాట్లాడాలని తెలియజేసుకుంటున్నాను. అందరికీ భోగి పండుగ సంక్రాంతి శుభాకాంక్షలు. 9వ వార్డు మా పేద ప్రజలందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పేద ప్రజలు. ఎవరు కూడా వెంచర్ల ఇల్లు కట్టుకున్న వాళ్ళు కాదు. ప్రభుత్వ ఇల్లు ఇస్తేనే కట్టుకున్న వాళ్ళు కిరాయికి ఉండేవాళ్ళు. అది వాస్తవా కాదా? చెప్పాలి మీరందరూ. వాస్తవమే కదా? అందరూ పేద వర్గాల నుంచి వచ్చినాం. నేను పేద వర్గానికి వచ్చినా. నేను కూడా గవర్నమెంట్ చిన్నప్పటి నుంచి ఆ యొక్క జీవితాన్ని అనుభవించిన. అంటే పేదరికం ఎట్లా ఉంటుంది అనేది నాకు తెలుసు. నేను గొప్పగా ఇప్పుడు నేను దాని గురించి ఎక్కువ చెప్పను, టైం కూడా సమయభావం ఎక్కువ అయిపోతుంది. కాకపోతే అమ్మా నాన్న ఫౌండేషన్ ఏర్పాటు చేసిందంటే మీ అందరికీ తెలుసు. కాకపోతే ఈ మధ్య కాలంలో మనం ఏదైతే కార్యక్రమాలు చేసినామో ఆ కార్యక్రమాలన్నీ ప్రభుత్వం చేస్తున్నది. మీరు గమనించండి, గత 5 సంవత్సరాల క్రితము, ఒక 10 సంవత్సరాల క్రితం చూస్తే మనం ఏ కార్యక్రమం చేసినామో అదే కార్యక్రమాలు గవర్నమెంట్ చేసింది. చాలా సంతోషం. ఇంకా ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తాం. ప్రభుత్వం మన చేసే కార్యక్రమం ప్రభుత్వమే చేసేటట్టుగా వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఒక్కసారి కూడా ఈ రోజు ఎప్పుడైనా కూడా మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఆపద వచ్చినా ఎల్లవేళలా నేను, నా నెంబర్ అందరూ తెలుసు. నేను లేకున్నా అన్నపూర్ణ గారు ఆన్లైన్ ఉన్నారు. నేను ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి అన్ని విధాల అన్ని టైంలో మీకు అందుబాటులో ఉండకపోవచ్చు. ఆమెను పెట్టింది అందుకు. సరే, ఇంకో సంవత్సరం రిటైర్మెంట్ ఉంది. తర్వాత ఆమె కంటే ఎక్కువగా నేనే ముందుంటా మీకు సర్వీస్ చేస్తానికి. ఈ పేద వర్గాలకు అండదండగా నేను ఈ మనస్ఫూర్తిగా ఈ భోగి పండుగ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నా. మరొకసారి భోగి పండుగ శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా మహిళా మహిళలకు
ప్రత్యేకించి శుభాకాంక్షలు మా యూత్ సభ్యులకు కూడా ఆ, శుభాకాంక్షలు తెలుస్తూ వారిని అభినందిస్తున్నాం. ఎందుకంటే భోగి మంటలు కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు ముగ్గురు చూస్తుంటే నాకు తెలిసి సూర్యాపేటలో ఒక వార్డులో అయితే ఇంత పెద్దగా అయితే జరగలేదు. నాకు కాకపోతే నియోజకవర్గ స్థాయిలో పెడితే జరిగి ఉండొచ్చు కానీ ఒక వార్డులో ఇంత పెద్దగా జరిగిందంటే ఒక 9వ వార్డులో పేద వర్గాల్లో జరిగింది. ఆ పేదల్లే కళాకారులు ఉంటారు, నైపుణ్యం ఉంటుందని చాటి చెప్పిన ఘనత మీ మహిళలుగా దక్కుతుందని మరొకసారి తెలియజేస్తూ ఎప్పుడు కూడా మీ అండగా ఉంటారని తెలియజేస్తూ అందరి మీ ఆశీర్వాదంతో నేను సెలవిస్తున్నాను. వారు ప్రైజులు ప్రకటిస్తారు. దాని ప్రకారం అందరికీ ప్రైజులు ఇవ్వడం జరుగుతుంది. ఓటులో ప్రైజులు తీసుకోండి కానీ వాళ్ళని తిట్టుకోకండి దయచేసి. మాజీ మున్సిపల్ చైర్పర్సన్ స్థానిక మాజీ కౌన్సిలర్ గారు అన్నపూర్ణ గారిని కోరుకుంటున్నాం. అందుకనే ముందే కొట్టామని చెప్తున్నాం, తర్వాత కొట్టరు కదా మీరు. అందుకనే చెప్తారు ముందే సమాలించుకుంటాం, తర్వాత నేను మాకు ట్రైన్ లేదు అలాంటిది ఏం కావాలదు. వాళ్ళు చాలా చక్కగా వివరించారు ఏ విధంగా మేము న్యాయం చేసినాం. అంటే కొలత తీసి ఆకారం చూసి రంగులు చూసి కూడా చెప్పినారు. ఇంత అవగాహన మాకైతే లేదు. మరి దాదాపు ఒక 4-5 రోజులు సంక్రాంతి వచ్చిందంటే జడ్జిమెంట్ కు అందరు ఆహ్వానిస్తారు. ఎవరిని కూడా నొప్పించకుండా మేము పోవడం జరుగుతుంది. కానీ మరి ఎవరు కూడా అందరు చాలా బాగా వేశారు. చక్కగా ఉన్నాయి ముగ్గులన్నీ కూడా. టాలెంట్ ముగ్గు అనేది ఒక టాలెంట్. 66 కళల్లో అది కూడా ఒక కళ. అందరికి రాదు. ఇప్పుడు నేనేమంటే నేను వంగలేని వేయలేను, కానీ మీరంతా చక్కగా వేశారు. కానీ ఎవరు కూడా మమ్మల్ని తిట్టుకోవద్దు. మేము చూసి నిర్ణయం చేసిన మీరు ఎవరు కూడా మాకు తెలియదు. ఓన్లీ నెంబరు రాసుకొని వచ్చినాము. ఫస్ట్ గా కన్సలేషన్ ప్రైజులమ్మ నెంబర్ 57 కన్సలేషన్ ప్రైజ్ ఎవరు వేశారో నెంబర్ 57 గుర్తుందా? తర్వాత 61 కన్సలేషన్ ప్రైజ్. అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. సో ఈరోజు సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేట పట్టణంలో 9వ వార్డు రావడం జరిగింది. ఇక్కడ సంక్రాంతి పండగ సందర్భంగా అండ్ ఇక్కడ 9వ వార్డులో భోగి మంటలు కూడా నిర్వహించి అదేవిధంగా ఇక్కడ ముగ్గుల పోటీలు కూడా నిర్వహించారు. సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి పేర్మల్ల అన్నపూర్ణ శ్రీనివాస్ గారు ఈ యొక్క 9వ వార్డులో ముగ్గుల పోటీలు అండ్ అదేవిధంగా భోగి మంటలు కూడా నిర్వహించి ఇప్పుడే అందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. అమ్మా నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో 9వ వార్డు మహిళా మనులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. సో ఈ యొక్క అమ్మా నాన్న ఫౌండేషన్ అసలు ముఖ్య ఉద్దేశం ఏంది, సో ముందు వీళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఏందో మేడం గారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. సైదులు గారికి భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. మీకు కూడా. అండ్ ఈ యొక్క అమ్మా నాన్న ఫౌండేషన్ అనేది దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటిది మేడం? ముఖ్య ఉద్దేశం అంటే పేదరికం నుంచి వచ్చిర్రు అత్త మామ కూడా. వారు ఇద్దరు కూడా కష్టపడి పని చేసి పొలం పని బట్టీల పని చేసుకొని తనకు పుట్టిన 4 బిడ్డలను కూడా చదివిపించి నలుగురిని కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులను చేసిర్రు వాళ్ళు. ఎందుకంటే ఒక పూట తిని ఒక పూట ఉపాసం ఉండి పిల్లల్ని చదివించి, అంటే వాళ్ళకి చదువు లేకున్నా కూడా చదువు ఎంత ఇంపార్టెంట్, చదువు పిల్లలకు ఉంటే ఏదైనా సాధించగలుగుతారనే ఒక గొప్ప ఆశయంతో వాళ్ళ పిల్లల్ని చదివించి ఈరోజు ఇక్కడ నలుగురు కూడా ఆ కుటుంబంలో పుట్టిన నలుగురు కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించడం జరిగింది. దాని ద్వారానే పేదరికం, ఇది పేదల వార్డు, 9వ వార్డు కూడా ఎక్కువ మంది పేదలే ఉంటారు కాబట్టి ఆ ఫౌండేషన్ ద్వారా పేదరికంగా ఉన్న పిల్లలకు
చదువుకోవడానికి మన వంతు సహాయం మనం చేయగలుగుతాం అనే ఒక ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. ఆ ఫౌండేషన్ ద్వారా గతంలో చాలా కార్యక్రమాలు చేస్తాం. ఎందుకంటే మేము ఆ ఫౌండేషన్ గురించి ప్రతి నెల శాలరీ నుంచి తీసి ఒక డబ్బాలో వేస్తాము. అమ్మ నాన్న అని ఒక డబ్బా పెట్టుకుని ఆ డబ్బాలో మనీ వేస్తాము. ఆ డబ్బాలో కలెక్షన్ అయిన మనీ తోటి పేద పిల్లలకు మేము సాయం చేయగలుగుతాము. ఎందుకంటే చాలా గొప్ప చదువు ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చాటి చెప్పిన అంబేద్కర్ గారి ఆశయ సాధనలో ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం. సో మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే మేడం, ఈ యొక్క 5 years మీరు సూర్యాపేట పట్టణానికి ఒక ప్రధాన పౌరురాలుగా ఉండి ఈ యొక్క మున్సిపల్ చైర్పర్సన్ గా పదవి బాధ్యతలు నిర్వహించి మీరు ఇప్పుడు అంటే పదవి అయిపోయింది, మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్లు రాబోతున్నాయి కదా మేడం. ఈ సందర్భంగా మీరు మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉన్నదా? మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు ఏమంటున్నారు? మళ్ళీ మీకు మళ్ళీ ఒకసారి అదృష్టం తలుపు తట్టే అవకాశం ఉండి మళ్ళీ చైర్మన్ అయ్యే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? అది ప్రజలు ఇచ్చిన నిర్ణయము. ఆ ప్రజల దీవెనలు అన్న దీవెనలు ఉన్నాయి కాబట్టికే నేను ఒక ఈ దళిత వార్డుకు కౌన్సిలర్ని కావాలనుకున్నా. కానీ వారి ఆశీస్సులు ప్రజల దీవెనలు ఉన్నాయి కాబట్టి నేను ఒక మున్సిపల్ చైర్మన్ అయినా. దాని ద్వారా 5 సంవత్సరాలు కూడా చాలా కష్టపడి మున్సిపాలిటీకి కానీ ప్రజలకు కానీ మంచి పేరు తెచ్చిన, మంచి వర్కులు అందించిన, చాలా అభివృద్ధి పదంలో ఈ 5 ఏళ్ళు నా పీరియడ్లో అభివృద్ధి పదంలో సూర్యాపేట పట్టణం అనేది ఎనలేని అభివృద్ధిని చూపించినాం మేము. దానికి నేను చాలా అదృష్టవంతురాలని. ఒకటే, రాజకీయాలలో ఏదో ఆశించి అయితే రాజకీయాలలోకి నేను రాలేదు. ఎన్నడూ కూడా ఈ రాజకీయాలలో ఈ పదవులట, ఆ పదవులట, ఈ పదవులట అని నాకు తెలియదు. కానీ ఒక్కటి మాత్రం ఏంటంటే, ఇద్దరం కూడా ఇక్కడ పుట్టిన బిడ్డలం కాబట్టి ఈ ప్రజలకు మేము సేవ చేయాలి. సేవ చేయాలంటే ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేయాలి. ఆ ఫౌండేషన్ ద్వారా ప్రజలకు సేవ చేయగలుగుతాం అనే ఒక మంచి సంకల్పంతో ఫౌండేషన్ స్టార్ట్ చేసి మేము గత రాజకీయాలకు రాకముందు నుంచే 4 years నుంచి కూడా ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఫౌండేషన్ ద్వారా పిల్లలకు సాయం చేస్తున్నాం. కానీ ఏంటంటే రాజకీయంగా కూడా ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది, ఇంకా ఎక్కువ సేవ చేయగలుగుతాం అనే ఒక గొప్ప సంకల్పంతో రాజకీయాలలోకి రావడం జరిగింది. దానికి అన్నగారు కూడా వారి దీవెనలు అన్ని కూడా మాకు అందించారు. దాంతో నేను మున్సిపల్ చైర్మన్ కాగలిగిన. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో అన్న నిర్ణయం ఏదున్నా కూడా, ఎందుకంటే నేను చాలా హ్యాపీ. ఎందుకంటే ఎంతో మంది ఎన్నేళ్ల రాజకీయ చరిత్రలో రాని పదవిని నాకు ఇవ్వడం అనేది చాలా అదృష్టవంతురాల్ని. ఇంకా ఇంతకన్నా పదవులు ఏముంటాయో కూడా నాకు తెలియదు, నేను చెప్తున్నా. ఎందుకంటే అన్న నిలబడు, చెయ్యి అంటే చేస్తా, వద్దు లేదు ఇంకెవరినైనా నిలబెట్టి గెలిపించుకో అనంటే కూడా అన్న అడుగు జాడల్లో నడవడమే. మేము ఒక బీఆర్ఎస్ పార్టీగా కట్టుబడి అన్న అడుగు జాడలే నడవడం కూడా జరుగుతుంది. మెయిన్ ప్రధానంగా చూసుకున్నట్లయితే మేడం, మీరు మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కదా మేడం. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండదు కదా. సో మీరు ఏ విధంగా ఈ వార్డులో నెక్స్ట్ ఒకవేళ టికెట్ వచ్చి మిమ్మల్ని నిలబడండి జగదీష్ రెడ్డి గారు చెప్తే మీరు ఎలా, ఏ ధైర్యంతో, ఎలాంటి హామీతోటి మీరు ముందుకు సాగగలుగుతారు? నాకు చాలా గట్టి నమ్మకం అండి. ఎందుకంటే ఈ ప్రాంతం ప్రజలు, పేద ప్రజలు, వారు అక్క అంటే తమ్మి అన్న, అమ్మ అంటే కొడక అన్న, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేను ముందున్నా. వాళ్ళ కష్టంలో నేను ఒక చిన్న నా వంతు సహాయము మాకున్న దాంట్లో వాళ్ళ కష్టాన్ని కొద్దిగైనా తీర్చగలిగిన దాన్నైనా అదే నమ్మకం. దానికి తోడు కూడా ఈ 5 ఏళ్లలో ఈ పట్టణం, ఈ వార్డు అనేది అభివృద్ధికి నోచుకోలేదు. ఎక్కడ చూసినా కూడా సీసీ రోడ్లతోటి, అందమైన పార్కులతోని, శ్మశాన వాటికలతోటి, జిమ్ములతోటి ప్రజలకి ఏం కావాలి మౌలిక వసతులు అవన్నీ కల్పించిన. ఇంకా పని చేస్తానికి కూడా కొద్దిగా పనే ఉంది. ఎన్నేళ్లలో చేయాల్సిన పనిని నేను ఒక 5 ఏళ్లలో చేసి చూపించిన. అది ఒక గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రజలు నాకెప్పుడు కూడా వారి బలమే, వాళ్ళ ప్రేమ, ఆదరణే నేను గెలుపుకు పునాదైంది. నాకు ప్రజల బలము, అది కాకుండా ఫ్యామిలీ సపోర్ట్ కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండాలి. ఆ ఫ్యామిలీ సపోర్ట్ కూడా నాకు బాగా బలాన్ని ఇచ్చింది. ఎందుకంటే ఒక మహిళ బయటికి వెళ్ళంగానే కూడా ఆ ఫ్యామిలీ పునాదులు బాగుండాలి, ఫ్యామిలీ ప్రోత్సహించాలి. దాంతోపాటు కూడా ఫ్యామిలీ నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంది. నా భర్త గారైన శ్రీనివాస్ గారు కూడా, వారు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి కూడా నేను రాజకీయాలలోకి, నాకు ఇష్టం లేదు, వారి ఇష్టంతో రాజకీయాలలోకి రావడం జరిగింది. ఎందుకంటే రాజకీయాలు డిఫరెంట్ ఉంటే నేను రానన్నా, లేదు మన వార్డు ప్రజలకు మనం చేద్దామని వారి సంకల్పంతో రావడం జరిగింది. ఆ సంకల్పంతో రావడం జరిగిన విషయంలో నేను చాలా పెద్ద పదవిని
అధిరోహించడం జరిగింది. చాలా హ్యాపీ అండి. రాజకీయాలలో ఇంకా ముందు ఏం జరుగుతాయో ఏమో తెలియదు, కానీ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మేడం, ఈసారి సూర్యాపేట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ పదవి కొట్టబోతుందా? తప్పక 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 కొట్టబోతుంది. ఎందుకంటే సైదుల్ గారు మీకు తెలుసు, ఇప్పుడు 2.5 సంవత్సరాలలో ఒక్క జబ్బడి మట్టి కూడా నా వార్డులో నేను గిట్లేయలే. 2.5 సంవత్సరాల నుంచి ఒక జబ్బ మట్టి కూడా ఈ వార్డులో వల్ల 48 వార్డులలో కూడా పరిస్థితి అంతే. లాస్ట్ కౌన్సిల్ లో మేము పెట్టిన నిధులను కూడా పాస్ చేయకుండా ఈ రోజు ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది. ఎందుకు మేడం? ఎందుకంటే ఇప్పుడు నిధులు లేక, ధైర్యం జాలక రేవంత్ రెడ్డి గారికి, ఎందుకంటే చాలా సీనియర్ మోస్ట్ లీడర్లు ఉండ్రు కాంగ్రెస్ పార్టీలో, కానీ వలస వచ్చిన ఆయన తీసుకొచ్చి ఆడబెట్టి ఆయన ఎంతసేపటికి బీఆర్ఎస్ పార్టీని తిట్టడం, కేసీఆర్ గారిని తిట్టడం, కేటీఆర్ గారిని తిట్టడమే సరిపోతుంది. గెలిచినాక ప్రజలకు మనం ఏం చేద్దాము, ఏమందిద్దాము, ప్రజలకి ఎలా అభివృద్ధి చేద్దాం అనేది విషయాన్ని మర్చిపోతుండు. కాబట్టి 2.5 సంవత్సరాలలో ఎలాంటి అభివృద్ధి లేదండి. ఏమన్నా సంక్షేమ పథకాలు వచ్చినా కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే ముందు పెట్టుకుంటారు. ఎందుకంటే అది తప్పు. ఇది ఎవరి సొమ్ము కాదు, ప్రభుత్వం సొమ్ము, ప్రజల సొమ్ము. ఆ ప్రజల సొమ్మును అందరికి కూడా పంచండి, ఒకటే మింగురు. ఎందుకంటే నా హయాంలో నేను అట్లనే పంచిన. ఏమంటే నేనున్నాను, నా కార్యకర్తకే ఇయ్యాలని నేను ఎక్కడ కూడా పెట్టలేదు. నేను ఎక్కడ కూడా నా కార్యకర్త పెట్టలే. ఎవరైతే నిరుపేదలు ఉన్నారో ఆ నిరుపేదల వద్దకే ఈ పథకం పోవాలనే విధంగా పనిచేసిన. కాబట్టి అది కూడా ప్రభుత్వం చూసుకోవాలి. నిరుపేదలకి అండి, ఇల్లున్నోళ్ళకి ఇల్లు ఎందుకండి, ఇల్లున్నోళ్ళకి ఇల్లు ఎందుకండి, ఇల్లు లేనోళ్ళు చాలా మంది ఉన్నారు. రేకులు గుడిసెలు ఉన్నోళ్ళు ఉన్నారు. గాలి చూసి గాయి సెలక్షన్ చేసి వాళ్ళకి ఇవ్వండి. ఇల్లు 2-3 ఇల్లు ఉన్నోళ్ళకు ఇల్లు ఈ రోజు ఇల్లు గూల కొట్టుకొని మళ్ళీ ఇల్లు కట్టుకుంటారు. అంటే ఇలాంటివి చూస్తాను మేము, ఇలాంటివి చూడాల్సి వస్తుంది. ఇలాంటివి మేము చూడాల్సి వస్తుంది. న్యాయంలో 5 ఏళ్లలో నేను ఒకటే చెప్తున్నా, పేదవర్గం నుంచి వచ్చిన దాన్ని కాబట్టి, పేదల కష్టాలు ఏందో తెలిసిన దాన్ని కాబట్టి పేదలనే ఎంచుకున్నాను. పేదల వద్దకే అసలైన లబ్ధిదారుల దగ్గరకే పథకాలను తీసుకెళ్లి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది ఒక్కటి కూడా ప్రభుత్వం చూసుకోవాలి, నాయకులు కూడా చూసుకోవాలి. ఇక ఏదో 5 ఏళ్ళు మేము ఉంటాము, 5 ఏళ్లలో మా చుట్టూ తిరిగిన వాళ్ళకే మేము ఇచ్చుకుంటాం అనేది అది చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే మన చుట్టూ తిరిగేటోళ్ళకు 20 మందే ఉంటారు, కానీ వార్డులో 2000 మంది ప్రజలు ఉంటారు. 2000 మంది ప్రజలను చూసుకోవాలి. ఆ ప్రజలను చూసుకొని వాళ్ళకి అందించినప్పుడే ఒక గొప్ప నాయకుడు అవుతాడని నేను తెలియజేస్తాను. లాస్ట్ అండ్ ఫైనల్ గా మేడం, ఒకటే క్లారిటీ, మీరే అన్నారు ఒక జనరల్ సీటులో దళిత మహిళకు మున్సిపల్ చైర్పర్సన్ పదవి ఇచ్చి మమ్మల్ని గౌరవించారు మహిళలు అని చెప్పారు. ఇది మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా? సూర్యాపేట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ గా జెండా ఎగిరే అవకాశం ఉందా? ఆ మున్సిపల్ చైర్పర్సన్ కుర్చీలో మళ్ళీ రిపీట్ గా మీరు కూర్చునే అవకాశాలు ఉన్నాయా? నేనైతే ఒకటైతే చెప్పగలుగుతానండి, బీఆర్ఎస్ పార్టీ జెండా అయితే మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకోబోతుంది. ఎందుకంటే వారు బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి వార్డులలో కనబడుతుంది కాబట్టి ప్రజలకు తెలుసు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీకే కంకణం కడతారు. బీఆర్ఎస్ పార్టీ చైర్మనే అధిరోహిస్తుంది ఆ సీటును కూడా. కానీ జనరల్ స్థానంలో అనేది ఒక గట్సున్న నాయకుడు అండి జగదీష్ అన్న. ఎందుకంటే అంబేద్కర్ ఆలోచన విధానాలున్న వ్యక్తి కాబట్టి అంతటి వచ్చినా ఏదొచ్చినా నేను ఫేస్ చేయగలుగుతా అని ఒక జనరల్ స్థానంలో ఒక దళిత మహిళకు నాకు ఇచ్చిండు. నేను చేయగలిగిన, నేను అన్న నిర్ణయమే శిరసా వహిస్తాం. నాకు ఇంకా మళ్ళీ చైర్మన్ పదవి మీద ఎలాంటి కూడా ఆకాంక్ష లేదండి, ఎలాంటిది కూడా లేదు. అంటే ఒకవేళ మళ్ళా జగదీష్ రెడ్డి గారు మళ్ళీ మీరే చైర్పర్సన్ కావాలంటే మేడం, అది పార్టీ నిర్ణయము, అన్న నిర్ణయము. వారు ఎట్లా చెప్తే అట్లనేనండి. నా నిర్ణయం ఏది లేదు, అన్న నిర్ణయమే నా నిర్ణయం అంతవరకు. సో మీకు బీఆర్ఎస్ పార్టీకి సూర్యాపేట పట్టణంలో మరి మీకు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ అనుకుంటున్నారా, బీజేపీ పార్టీ నుంచి పోటీ అనుకుంటున్నారా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి పోటీ అనుకుంటున్నారా, వేరే ఇతర పార్టీ నుంచి పోటీ? నేను పార్టీలు పోటీ అనుకునండి. పార్టీలతో ఎప్పుడు పోటీ పడే ఆలోచన నాకు ఉండదు. ఒక్కటే, నేను ప్రజల మనిషిని, ప్రజల అభిమానాన్ని గెలుపొందిన మనిషిని, ప్రజల ప్రేమను పొందిన మనిషిని. నాకు ఈ ప్రజల దగ్గర ఈ ప్రేమ అభిమానం పొందిన మనుషులకు ఏ పార్టీలు కూడా ఎదురు రావండి, ఏ పార్టీలు కూడా నాకు ఎదురు రావని నేను భావిస్తున్నాను. సో జగదీష్ రెడ్డి గారు 9వ వార్డులో మళ్ళీ మీరే కౌన్సిలర్ నిలబడాలని చెప్పేసి చెప్పారా మేడం? సన్నాహక అంటే పనులు చూసుకోండి, మీరు ప్రిపేర్ గా ఉండండి ఏమన్నా హింట్ ఇచ్చారా? ఇంతవరకు కూడా అసలు అన్నగారి
మధ్యలో మా మధ్యలో ఆ సంభాషణే రాలేదు. నేను 5 ఏళ్ళు చైర్మన్ గా చేసిన, వార్డు కౌన్సిలర్ గా చేసిన తర్వాతకి నేను ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తనండి. నేను ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా నా విధి నిర్వాహం ఏంది, నేను ఏం పని చేయాలి, నా కార్యకర్తలను ఎట్లా నేను ఎమ్మటేసుకొని పార్టీని ఎట్లా బలోపేతం చేయాలన్నదే నా నిర్ణయం. ఇంకా నా అన్నగారు నువ్వే కౌన్సిలర్ ఇలాంటివన్నీ ఇంతవరకు కూడా ఎవరో ఏం మాట్లాడుకోలేదు. అన్నగారు ఎవరికి టికెట్ నిర్ణయిస్తే వారిని గెలిపించుకోవడం మా బాధ్యత. ఓకే మేడం, సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, అండ్ ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ.